ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈ గురువారం సాయంత్రం బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. తల్లి, ఈ శుభవార్త నీకోసమేనమ్మా. ఇంతటి అదృష్టం నీకే కలగబోతుంది తల్లి. ఒక్కసారి నా మాటలు వినమ్మా. నమ్మకంతో విను తల్లి, నీకు అంతా మంచే జరుగుతుంది. నీ బాబా తండ్రి నీకు ఎన్నడూ అబద్ధం చెప్పడు కదా. ఎందుకమ్మా అలా దీనంగా హీనంగా ఎంతో బాధతో కన్నీరు కారుస్తూ కూర్చున్నావు? నీ బాధ నాకు తెలియదు అని అనుకుంటున్నావా తల్లి? తెలుసమ్మా, నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు తల్లి. ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి. నీలో నువ్వే కృంగిపోతున్నావు. బాబా, ఈ సమస్యకి పరిష్కారమే లేదా, నా కోరిక తీరదా అని ఎంతో దీనంగా నన్ను అడుగుతున్నావు కదా తల్లి. ఈ ప్రపంచంలో నాకు మాత్రమే ఇన్ని కష్టాలు ఇచ్చావా తండ్రి? నాలాంటి కష్టాలు ఇంకెవరైనా పడుతున్నారా? లేదంటే నేనే అన్ని బాధలు పడుతున్నానా? ఎవరు చూసినా కానీ అందరూ సంతోషంగానే ఉంటున్నారు. చెడ్డవారు కూడా ఎంతో ఆనందంగా బ్రతుకుతున్నారు. కానీ నాకు మాత్రమే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు? చీమకు కూడా హాని చెయ్యను కదా. నా మనస్తత్వం ఏమిటో నీకు తెలుసు కదా తండ్రి. ఎంత సున్నితమైన మనసు దానినో నీకు తెలియదా బాబా? అటువంటి నాకు ఎందుకు తండ్రి 17 సంవత్సరాలుగా కష్టాలు పెడుతూనే ఉన్నావు? ప్రతిరోజు కూడా అంటున్నావు నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది అంటున్నావు, శుభవార్త వింటావు అంటున్నావు. నీ మాట నమ్మి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. ఎటువంటి శుభవార్త నా వద్దకు చేరటం లేదు తండ్రి. ఎటువంటి అదృష్టం నా తలుపు తట్టడం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు నా కష్టాలు అలాగే ఉంటున్నాయి. నన్ను బాధ పెట్టేవారు బాధ పెడుతూనే ఉన్నారు. ఎవరిని ఏమీ అనకపోయినా సరే సూటిపోటి మాటలతోటి ఎంతో బాధ పెడుతున్నారు. న్యాయంగా బతకటం నాదా తప్ప తండ్రి? నీ మార్గంలోనే కదా, నీ సత్య మార్గంలోనే కదా నేను నడుస్తున్నాను. ఈ కలికాలం ఎలా అయిపోయింది అంటే న్యాయంగా బ్రతకటం ఒక పాపం అయిపోయింది తండ్రి. ఒక పాపంగా చూస్తున్నారు. నాకు ఇలా న్యాయంగా బతకటం మాత్రమే వచ్చు తండ్రి. ఎందుకంటే నేను నీ బిడ్డని. సత్యం, ధర్మం అనేవే నా తల్లిదండ్రులు నేర్పారు. ఎవరికీ కూడా నా వల్ల చిన్న హాని కూడా జరగకూడదు అనే నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎవరికీ ఎటువంటి చెడు నేను చెయ్యలేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా నన్నే బాధ పెడుతున్నారు బాబా. ఈ మాటలతోటి ఈ లోకంలో నేను బ్రతకలేకపోతున్నాను. ఈ కలికాలం ఇంత ప్రమాదకరంగా ఉంటుంది అని అనుకోలేదు తండ్రి. చాలా బాధగా అనిపిస్తుంది బాబా. నువ్వు ఎప్పటికైనా సహాయం చేస్తావేమోనని 1000 కళ్ళతోటి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. పిలిస్తే పలుకుతాను అంటావు. ఎన్నిసార్లు పిలిచినా గానీ రావేంటి తండ్రి? నిన్నే నమ్ముకున్నాను కదా బాబా. ఒక్కసారి నాపై దయ చూపించు. నాపై కరుణ చూపించు. నీ లీలలు ఎన్నో అద్భుతాలు జరిగాయి. నీ సచ్చరిత్రలో ఎన్నో నీ లీలలు ఉన్నాయి. అన్నీ కూడా నిజమే కదా తండ్రి. మరి అలాంటప్పుడు నా జీవితానికి కూడా ఒక లీల చూపించు తండ్రి. ఎన్నో అవమానాలు, అపనిందలు, బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా తట్టుకోలేకపోతున్నాను తండ్రి. ఇది 1-2 సంవత్సరాల నుంచి కాదు, 17 సంవత్సరాల నుంచి ఈ కష్టాలు పడుతున్నాను. కొన్ని సంవత్సరాలు ఒక కష్టాన్ని ఇచ్చావు, మరికొన్ని సంవత్సరాలు ఒక కష్టాన్ని భరిస్తూ వస్తున్నాను. ఈ కష్టం నా జీవితంలోంచి ఎప్పుడు తొలగిపోతుంది బాబా? ఎప్పుడు నువ్వు నా సమస్యని తొలగిస్తావు? చెప్పు తండ్రి. ఆ రోజు ఎప్పుడో చెప్పు సాయినాథ. నేను బ్రతికి ఉండాలా లేదా చెప్పు. ఈ బ్రతుకు నాకు బ్రతకాలి అని అనిపించటం లేదు. నువ్వు నా జీవితంలో ఉన్నావు, నాకు సహాయం చేస్తావు అని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ నీ సహాయం ఎక్కడా కూడా కనిపించటం లేదు బాబా. నా జీవితం వ్యర్థం అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడైనా సరే కన్ను తెరవకపోతే నేను కన్ను మూయవలసి వస్తుంది. నీ భక్తులకి ఎంతో మందికి సహాయం చేస్తున్నావు. ఆర్థికంగా, ఆరోగ్యంగా అందరినీ బాగానే చూస్తున్నావు. కానీ నన్ను అన్నిటిలోనూ వెనకుంచు ఉంచేస్తున్నావు తండ్రి. ఆర్థికంగా కూడా నేను వెనకబడిపోయాను. నేను చేస్తున్న వృత్తిలో లాభాలు లేవు. ఎందుకు తండ్రి ఇలా జరుగుతుంది? నాకు ఎన్నో అప్పులు ఉన్నాయి. ఆ సంగతి నీకు తెలుసు. కనీసం పిల్లల అవసరాలకైనా ఒక పని మొదలుపెట్టాను, వాళ్ళ అవసరాలు తీర్చడానికి కదా అని. కానీ అందులో కూడా లాభం లేకుండా చేస్తున్నావు తండ్రి.
మరి నేను ఏమి చెయ్యాలి? ఏమిటి ఈ బాధ, ఈ యాతన? ఎప్పుడు చూసినా మనశ్శాంతి లేని బ్రతికే అయిపోయింది తండ్రి. ఇప్పటికైనా కరుణించు సాయినాథ, నిన్ను వేడుకుంటున్నాను. నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను. కన్నీరుతో నీ పాదాలు కడుగుతున్నాను సాయి తండ్రి. నా సమస్యలకు ఒక పరిష్కారం చూపించి ఆర్థికంగా నన్ను మెరుగుపరచు. జీవితంలో నీకు రుణపడి ఉంటాను తండ్రి. నీ పాదాలు ఎప్పుడూ వదలను. లేదంటే నా ప్రాణాలైనా తీసుకో. ఏదో ఒక సమాధానం ఇవి సాయినాథ అని ఎంతగానో బాధపడుతూ తల్లడిల్లుతూ ఎంతో వేదనతోటి నన్ను అడుగుతున్నావు కదా తల్లి. నువ్వు అస్సలు బాధపడవద్దు తల్లి. నీ బాధ కష్టం అంతా నేను చూస్తూనే ఉన్నాను. ఇన్ని రోజులు కూడా నీకు నేను ఎటువంటి సహాయం చేయలేకపోయాను తల్లి. నీకు సహాయం చేద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించానమ్మా. కానీ నీ కర్మఫలమే నన్ను సహాయం చేయనివ్వకుండా ఆపేశాయి. నువ్వు ఈ జన్మలో ఎవరికీ కూడా చేమంత అపకారం కూడా చేయలేదు తల్లి. నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నిటికీ కారణం పూర్వజన్మ కర్మఫలమేనమ్మా. ఆ కర్మఫలం ఎప్పుడు తగ్గుతుందా, నీకు ఎప్పుడు సహాయం చేద్దామా అని 1000 కళ్ళతోటి నేను ఎదురు చూస్తున్నాను తల్లి. ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో కష్టాలలో నీకు సహాయం చేసుకుంటూ వచ్చానమ్మా. నీ పక్కనే ఉన్నాను తల్లి. నేను నీతో ఉన్నాను కాబట్టే ఈ రోజున నువ్వు ఇలా నిలబడి ఉన్నావు. అది ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి. లేనంటావా? ఆలోచించు. నీకు వచ్చింది పెద్ద కష్టమేనమ్మా. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 17 సంవత్సరాల నుంచి కష్టాలు పడుతూనే ఉన్నావు. కొన్ని సంవత్సరాలు ఒక రకమైన కష్టం బాధ అనుభవించావు. ఆ కష్టం నుంచి నేను పైకి తీసుకువచ్చాను కదా తల్లి. నేనే కదమ్మా తీసుకువచ్చాను. ఇప్పుడు కూడా ఈ కష్టం నుంచి నేనే బయటకు తీసుకువస్తాను. ఈ సమస్యకి పరిష్కారం లేదు అని నువ్వు బాధపడవద్దు. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. ఈ సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాదు కదా. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు. అలాగే ఎన్నో అవమానాలు అపనిందలు వస్తున్నాయి బాబా అని అడుగుతున్నాము కదా తల్లి. నీతిగా బ్రతికే వాళ్ళ మీద నిందలు ఎక్కువ, బాధ్యతగా బ్రతికే వాళ్ళకి బాధలు ఎక్కువ. దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి తల్లి. నీకు కావలసిందల్లా ఓపిక, సహనం, శ్రద్ధ, సబూరితో ఉంటే అద్భుతమైన ఫలితాలను నీ జీవితంలో నువ్వు చూస్తావమ్మా. నేను నీకు చెబుతున్నాను కదా తల్లి, నీ జీవితాన్ని నేను ఉద్ధరిస్తాను. నువ్వు ఏమాత్రం బాధపడవద్దు. నీ సమస్యల నుండి కష్టాల నుండి నేను గట్టెక్కిస్తానమ్మా. నా చెయ్యి నీకు అందిస్తాను. ధైర్యంగా ఉండు తల్లి. ఎప్పుడూ కూడా నీ చెయ్యి విడిచిపెట్టనమ్మా. నా మీద నమ్మకం ఉంచు. నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. మంచి రోజులు రాబోతున్నాయి. నీవు నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతావు. ఆర్థిక లాభాలు లేవు అని బాధపడుతున్నావు కదా. నువ్వు ఆర్థికంగా పుంజుకుంటావమ్మా. ఆర్థిక లాభాలు నువ్వు చేసే వృత్తిలో కలుగుతాయి. ఏమాత్రము దిగులు భయం వద్దు తల్లి. నా మీద నమ్మకంతో ముందుకు సాగిపో. అంతా మంచే జరుగుతుంది. నీవు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు ఈ గురువారం సాయంత్రం రోజున చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు ఏం చెప్పినా మనకి ధైర్యం చెప్పటం కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్. మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.